హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మన ఛానల్లో చాలామందికి డైపర్స్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలి, అదేవిధంగా కూపన్ కోడ్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి చాలామంది డౌట్ వచ్చిందండి. మీ అందరి డౌట్స్ని ఈ యొక్క వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో డైపర్స్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలి, కూపన్ కోడ్ ఎక్కడ ప్లేస్ చేయాలో చాలా క్లియర్గా మీకు చేసి చూపిస్తాను. సో ముందుగా మన ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ వీడియో ఉంది కదండి, ఆ లాస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదండి. ఆ లింక్ని కనుక మీరు జస్ట్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో గ్రీన్ డైపర్స్ వెబ్సైట్లో మనకి చాలా రకాల డైపర్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన టైప్ మీరు చూస్ చేసుకోవచ్చు. పాకెట్ డైపర్ కావాలన్నా, కవర్ డైపర్స్ కావాలన్నా, ఆల్ ఇన్ వన్ డైపర్స్ కావాలన్నా, ఓన్లీ ఇన్సర్ట్సే కావాలన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ గ్రీన్ కలర్ ఆల్ ఇన్ వన్ డైపర్, అదేవిధంగా ఎల్లో కలర్ పాకెట్ డైపర్ చూస్ చేసుకున్నాను. సో అవి ఎలా ఆర్డర్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆల్ ఇన్ వన్ డైపర్స్లో గ్రీన్ డైపర్ చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకోగానే విత్ 2 ఇన్సర్ట్స్ అని మీకు చూపిస్తుంది. ఓన్లీ ఇన్సర్ట్స్ లేకుండా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. బట్ నేను 2 ఇన్సర్ట్స్తో ఆర్డర్ చేశాను కాబట్టి యాడ్ టు కార్ట్ అని ఇక్కడ వచ్చింది కదండి, ఆ యాడ్ టు కార్ట్లో మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా అది మీ కార్ట్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నాకు 890 రూపీస్ పడింది ఈ యొక్క డైపరు. క్యాష్ ఆన్ డెలివరీ నేను పే చేయాలనుకుంటున్నాను కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ కనుక మీకు కట్టాలి అంటే, మీరు ఇంటికి వచ్చాక మీరు మనీ పే చేయాలనుకుంటే ఖచ్చితంగా 1000 రూపీస్ అబో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా లోపల చేస్తే మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంటికి వచ్చాక నేను మనీ పే చేశాను. అందుకని చెప్పి ఇంకొక డైపర్ కూడా ఆర్డర్ చేశాను. అది ఏంటంటే పాకెట్ డైపర్. సో ఇప్పుడు నేను పాకెట్ డైపర్లోకి వెళ్ళి ఈ ఎల్లో కలర్ డైపర్ నేను ఆర్డర్ చేశాను. కొంచెం కలర్ఫుల్గా ఉందని చెప్పి ఈ ఎల్లో కలర్ డైపర్లో సేమ్ ఇందాక మనం యాడ్ టు కార్ట్ అని కొట్టాం కదా, సో యాడ్ టు కార్ట్ అని కొడితే సో ఇప్పుడు నా యొక్క కార్ట్లో 2 డైపర్స్ కార్ట్లో ఉన్నాయి కదండి. సో ఈ విధంగా మీకు ఎన్ని డైపర్స్ కావాలంటే అన్ని డైపర్స్, ఎన్ని ఇన్సర్ట్స్ కావాలంటే అన్ని ఇన్సర్ట్స్ యాడ్ టు కార్ట్ అని కొట్టడమే. సో కొట్టేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కార్ట్లోకి వెళ్ళాలన్నమాట. సో మొత్తం ఈ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మీరు ఏవైతే షాపింగ్ చేశారో లిస్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిపోదాం. 2 డైపర్స్ నా కార్ట్లో ఉన్నాయండి. 1366 రూపీస్ పడింది. సో చెక్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో చెక్అవుట్ అని మీకు క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, కంట్రీ, స్టేట్, ఫోన్ నెంబర్, మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తేనే మీ ఇంటికి కరెక్ట్గా డెలివరీ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఖచ్చితంగా మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, వ్యాలిడ్ ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. సో ఈ విధంగా మీరు ఫోన్ నెంబర్స్, పిన్ అంతా ఇచ్చేయగానే కంటిన్యూ టు షిప్పింగ్ మెథడ్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆప్షన్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ ప్రెస్ చేశాక మీకు కంటిన్యూ పేమెంట్ మెథడ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. 790 రూపీస్ అబోవ్ చేశాను కాబట్టి నా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. ఇక్కడ చూసారా డిస్కౌంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు AMMA అంటే క్యాపిటల్ AMMA 15 అని టైప్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన యారోని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలా, బ్యాంక్ డిపాజిట్ కావాలా అడుగుతుంది. ఒకవేళ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే 1000 రూపీస్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బ్యాంక్ డిపాజిట్ అయితే నెట్ బ్యాంకింగ్లో పే చేసేయడమే. సో ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ కొట్టాను. డెలివరీ చూస్ చేసుకోగానే కంప్లీట్ ఆర్డర్ అని వచ్చింది కదా, దాని మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రెస్ చేస్తే మీ యొక్క ఆర్డర్ని అది తీసుకుంటుంది అనమాట. తీసుకొని సో థ్యాంక్ యూ జెస్సీ అని చూసారా, ఇలాగ మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఆ యొక్క ఆర్డర్ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి మీకు గూగుల్ మ్యాప్తో సహా చూపిస్తుంది. కింద ఆర్డర్ అప్డేట్స్ ఉంటుంది కదండి, ఆ యొక్క ఆర్డర్ అప్డేట్స్ కింద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్కి ఆర్డర్ ఎంతవరకు వచ్చిందో ఎప్పటికప్పుడు షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫోన్ నెంబర్కే వచ్చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క మెయిల్ కూడా కన్ఫర్మేషన్ ఐడి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా మెయిల్కి ఈ విధంగా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. మీ యొక్క ఆర్డర్ మాకు వచ్చింది, ప్రాసెస్ చేస్తామని చెప్పి. అదేవిధంగా నా యొక్క నంబర్ కూడా SMS ఎప్పటికప్పుడే అప్డేట్ వచ్చిందనమాట. సో ఇంతేనండి ప్రాసెస్. ఈ విధంగానే మీరు కూపన్ కోడ్ ఇచ్చి మీరు కనుక ఆర్డర్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంటే మీరు టోటల్గా ఆర్డర్ చేసిన అమౌంట్లో 15% డిస్కౌంట్ వస్తుందన్నమాట. నాకు 1366 రూపాయలు టోటల్ అయితే దానిలో నాకు 204 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే 1161 రూపాయలకి నాకు ఈ యొక్క 2 డైపర్స్ వచ్చాయన్నమాట. ఇది ఓన్లీ వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఆర్డర్ చేస్తేనే మనకి ఒక డిస్కౌంట్ ఉంటుందండి. అమెజాన్లో కూడా మనకి సేమ్ డైపర్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ అమెజాన్లో మీరు కనుక కొందాం అనుకుంటే అందులో ఎటువంటి డిస్కౌంట్ ఉండదన్నమాట. సో మీకు మనీ సేవ్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి. లేదు నార్మల్గా మీరు చేద్దాం అనుకుంటే అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ అమెజాన్లో అయితే ఎటువంటి డిస్కౌంట్ అనేది లేదు. వాళ్ళు ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మీ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి. కుదిరినంత వరకు మీరు మీ బేబీస్కి క్లాత్ డైపర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. తద్వారా పర్యావరణాన్ని కాపాడండి, మీ బేబీస్ని కూడా ర్యాష్ నుంచి దూరంగా కాపాడుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. బాయ్.